హలో ఎవ్రీవన్, హౌ యూ ఆల్? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇది నైట్ రొటీన్ అనమాట. నైట్ అంటే లైక్ నైట్లో మనం సండే నైట్లో ఏమేమి ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటే మనకి వీక్లో ఎక్కువ హ్యాజల్ ఫ్రీ లైఫ్ అనేది ఉంటుంది. సో నేను ఈ వీకెండ్లో ఏమేమి ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకున్నానో ఫర్ 3 days అది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నేనైతే రాజ్మా ఇంకా చోలే అండ్ స్ప్రౌట్స్కి గ్రీన్ కలర్ మూంగ్ దాల్ నానబెట్టుకున్నాను 1 day బిఫోర్. అండ్ డాగ్స్కి ఫుడ్ కూడా కంపల్సరీ కాబట్టి అప్పుడప్పుడు లెగ్స్ తెప్పిస్తాను. ఇలా అది నేను ఉడకబెట్టేసి దాంట్లో ఏవేవైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని లైక్ వాళ్ళకి హెల్త్కి ఏది బాగుంటుందో వెజిటేబుల్స్ కానీ షోర్బాకి కొంచెం దాల్ వేసి అట్లా నేను చేసి వాళ్ళకి పెడతాను. నార్మల్గా ఒకటే ఫుడ్ తినాలంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా. సో నేను ఇలా ఒకటేసారి లంసమ్గా తెప్పించేస్తాను. లెగ్స్, లీవర్, యాక్చువల్లీ లీవర్ కూడా ఉంటుంది ఇందులో యాడ్, బట్ లీవర్ ఇప్పుడు నాకు దొరకలేదు, లీవర్ లేదని చెప్పారు. సో అట్లా నేను లెగ్సే ఎక్కువ తీసుకొచ్చేసాను. ఇవి అన్నీ నేను ఎన్ని డేస్ వాళ్ళకి పెడతాను అనేది అట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుని అన్ని బాక్సెస్ అనేది రెడీ చేసేస్తున్నాను అన్నమాట. లైక్ ఒక బాక్స్ తీస్తే ఆ ఒక బాక్స్ అనేది 1 పూటకి నేను కుక్ చేసేస్తాను నార్మల్గా. సో ఇప్పుడు వీక్లీ 4 days నేను పెడతాను కాబట్టి 4 boxes రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో వెజిటేబుల్స్ ఒకరోజు ఆలు, ఒకరోజు సోయా చాంక్స్, ఒకరోజు పప్పు అలా యాడ్ చేసుకొని వాళ్ళకి పెట్టేస్తాను. అది సింపుల్, వాళ్ళకు కూడా తిన్నట్టు ఉంటుంది. సో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఇంపార్టెంట్ అనేది ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలంటే దానికి ఎంత టైం కన్జ్యూమింగో మనందరికీ తెలుసు. అందుకే నార్మల్గా ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకుంటే ఒక పెద్ద టెన్షన్ తక్కువైపోతుందండి. మార్నింగ్ అది చెత్త కూడా అయిపోతుంది, చెత్తలాగా అసలు మొత్తం పక్కకి అంతా ఫ్లోర్ అంతా గలీజ్ అయిపోతుంది. సో బెస్ట్ ఏంటంటే నేను 10 to 15 ఆనియన్స్ మినిమం మ్యాక్సిమం అట్లా పీల్ ఆఫ్ చేసేసి బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో పీల్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటే ఏం ప్రాబ్లం ఉండదండి యాక్చువల్లీ. సో కట్ చేసి పెట్టుకోకండి, నార్మల్గా పీల్ ఆఫ్ చేసి పెట్టుకుంటే మనము చాలా బాగుంటుంది. లైక్ మనకు హ్యాజల్ ఫ్రీ ఉంటుంది, హ్యాపీగా మనం వండుకోవచ్చు మార్నింగ్ ఏ హడావిడి లేకుండా. సో నేనైతే కంపల్సరీ ఆనియన్ పీల్ చేసి డెఫినెట్లీ స్టోర్ చేసుకుంటాను. గ్లాస్ జార్ ఉంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర పెద్దది గ్లాస్ జార్ లేదు యాక్చువల్లీ. సో నేను చిన్న బాక్స్లోనే 10 to 15 ఆనియన్స్ అనేది పీల్ చేసుకుంటాను. దాంట్లో కూడా పెద్ద సైజ్ కొన్ని, మీడియం అండ్ షాలెట్స్ టైప్స్ చిన్న ఆనియన్స్ ఉంటుంది కదా అవి కూడా. సో అకార్డింగ్ టు కర్రీస్ బట్టి, బ్రేక్ఫాస్ట్ బట్టి నేను ఆనియన్స్ సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకుంటాను. చిన్న టిప్స్ అండి అంతే, లైక్ హ్యాసిల్ ఫ్రీ కావడానికి మన లైఫ్. సో ఇలా నేను బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మార్నింగ్ ఇంకా సింపుల్ తీసేసుకొని కట్ చేసుకోవడం ఉంటుంది అంతే. మీరు కూడా అలాగే చేసుకుంటారా? సో మీరేమేమి ప్రిపరేషన్ చేసుకుంటారో నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చియా సీడ్ పుడ్డింగ్ తిందామని అనిపిస్తుంది, ఎందుకంటే చాలా వేడి అవుతుంది. సో నార్మల్గా చియా సీడ్ పుడ్డింగ్కి మనం ఏంటంటే 2 spoons 3 spoons అట్లా చియా సీడ్ వేసుకొని దాంట్లో మిల్క్ కలుపుకోవచ్చు. మీరు కావాలనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా అమూల్ మిల్క్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రమోషన్ కాదు ఇది, బట్ నార్మల్గా టేస్ట్ అనిపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ యాడ్ లైక్ కోకోనట్ మిల్క్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, సోయా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. సో మీ టేస్ట్ బట్ దీంట్లో మీరు కావాలనుకుంటే ఓట్స్ యాడ్ చేసుకోవచ్చు. అబ్బా ఓట్స్ ఎలా తింటారేమో అండి, అసలు నాకైతే ఓట్స్ అస్సలు తినబుద్ధి కాదు. సప్పగా ఎలా తింటారు అసలు, అదేంటో డయట్లో డయట్లో అస్సలకే పోదు అసలు ఓట్స్. అసలు ఎన్ని రకాలుగా ట్రై చేసినా మామూలుగా తినగలుగుతానంటే ఆ ఓట్స్ కిచడి ఒకటి తినగలుగుతానండి. అందులో నిమ్మకాయ నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. దాని తప్ప నార్మల్గా ఓట్స్ తినమంటే మాత్రం అస్సలు వెళ్ళదు. ఇంకా దాంట్లో నా దగ్గర ఇట్లా క్రాన్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ డ్రై ఉంటాయి అన్నమాట. అది నేను కొంచెం నైట్లోనే యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే పాలలో మంచిగా ఫ్లేవర్ దిగుతుంది కాబట్టి. ఎక్కువ వేసుకోవద్దు, కాకపోతే పుల్లగా అయిపోతుంది. సో నార్మల్గా ఒక 7 to 8 క్రాన్బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అట్లా వేసేసుకుంటే మనకి హెల్త్కి చాలా బాగుంటుంది. అండ్ నైట్లో సోక్ చేసుకుంటే ఏమవుతుందంటే
మనకి ఫ్లేవర్ కూడా మంచిగా పాలలో దిగుతుంది. సో ఇప్పుడంతా మిక్స్ చేసుకొని మీరు కావాలనుకుంటే హనీ కూడా వేసుకోవచ్చు. ఇందులో డిపెండ్స్ అండి, మీకు ఏం తినాలనిపిస్తే మీరు నైట్లో అందులో యాడ్ చేసుకోవచ్చు, కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. సో మీ టేస్ట్ బట్టి మీరు ఏం యాడ్ చేసుకోవాలంటే అది యాడ్ చేసుకోండి. నేను మాత్రం సింపుల్గా పెట్టేసుకుంటున్నాను. సో ఇలా మూత పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం మీల్ ప్రెప్ చేసుకుందాం. మీల్ ప్రెప్ అనేది నేను 3 డేసే చేసుకుంటాను. మామూలుగా డిపెండ్స్, కొంతమంది 1 వీక్ చేసుకుంటారు. నేను కూడా 1 వీక్ చేసుకున్నాను. బట్ నాకు ఏంటంటే 1 వీక్ అంతగా వర్దీ వర్కౌట్ అనిపించలేదు. 3 డేస్ అంటే చలో ఇట్స్ ఓకే. 3 డేస్ మనం ఈజీగా మూవ్ ఆన్ చేయొచ్చు. 1 వీక్ అంటే ఏమవుతుందంటే అప్పుడప్పుడు పిల్లలు బయటికి వెళ్తారు, పిల్లలు తిన్నారు, వాళ్ళ మూడ్ బట్టి నాన్ వెజ్ తినాలనిపిస్తే మళ్ళీ చేంజెస్ చేయాలి, గెస్ట్ వస్తే మళ్ళీ చేంజెస్ చేయాలి. సో ఇదంతా మళ్ళీ టెన్షన్, రబ్బింగ్ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి నేను సింపుల్గా 3 డేస్కి ఒకసారి చేసేస్తాను అనమాట. ఇంకా వీకెండ్ మీల్ ప్రెప్ చేస్తాను వీక్లీ. సో అలా నేను హ్యాండిల్ చేస్తాను మీల్ ప్రెప్. నాకైతే 3 డేస్ మీల్ ప్రెప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నేను ఇలాంటి మీల్ ప్లానర్ తీసుకుంటాను. అమెజాన్లో చాలా దొరుకుతాయి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ స్లేట్స్ కూడా దొరుకుతాయి. మీరు ఆ స్లేట్స్లో రాసేసి డైరెక్ట్ ఫ్రిడ్జ్ మీద పెట్టచ్చు, మ్యాగ్నెటిక్ అనేది. నేనైతే పేపర్ది తీసుకున్నాను, ఎందుకంటే నాకు బ్యాక్ సైడ్ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇలా రాసుకున్నాను. సో నేను అనేది మండే, ట్యూస్డే, వెనస్డే అనేది మీల్ ప్రెప్ చేసుకున్నాను. మండే, ట్యూస్డే, వెనస్డే ఎలా చేసుకున్నానో చూడండి మీరు. బ్రేక్ఫాస్ట్ ఒకరోజేమో పుడ్డింగ్ చేసుకున్నాను, నెక్స్ట్ డే ఏమో కుకింగ్ది చేసుకున్నాను. అంటే మామూలుగా 1 డే కుకింగ్ బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ డే నో కుకింగ్ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ 1 డే కుకింగ్ బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ డే నో కుకింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఇట్లా ఏంటంటే మీకు ఎవ్రీ డే ఒకటే టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు ఉండదు, ఎవ్రీ డే కుక్ చేయాలా అని అది కూడా ఉండదు మీకు టెన్షన్. సో నార్మల్గా మీరు 1 డే కుకింగ్, 1 డే నాన్ కుకింగ్ పెట్టుకున్నారంటే మీకు హెల్త్ కూడా బాగుంటుంది, ఆయిల్ కన్జ్యూమింగ్ తక్కువ అయిపోతుంది. సో నార్మల్గా కుకింగ్లో లేని స్పైసెస్ కానీ మనం హ్యాపీగా ఫ్రూట్స్ అట్లీస్ట్ అవి ఇవి చియా సీడ్స్, బ్రెడ్, ఎగ్ ఇలాంటివి మనం తినగలుగుతాం. అట్లా పెట్టుకున్నాను అనమాట. సో లంచ్కి వచ్చేసి 1 డే లెగ్యూమ్స్, 1 డే చైనీస్, 1 డే థాలీ, 1 డే ఎగ్, 1 డే చికెన్, అట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటా. ఇప్పుడు రేపు నేను రాజ్మా చావల్ జీరా రైస్ చేసుకున్నాను అనుకోండి, అది లెగ్యూమ్స్ కిందకి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ నేను ఎగ్స్ అన్నా, లేదంటే సోయా చంక్స్ అన్నా, లేదంటే అట్లా పెట్టుకుంటాను. మళ్ళీ 1 డే ఓన్లీ జస్ట్ 1 పాట్ మీల్ అనేది. సో చేయాలనుకుంటే ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఉంటాయండి మనకి ఐడియాస్ అనేది. సో మనం ఇంప్లిమెంట్ చేసే దాన్ని బట్టి మనం నడుచుకోవచ్చు అండ్ మన లైఫ్ అనేది హ్యాజల్ ఫ్రీ చేసుకోవచ్చు కష్టపడకుండా. సో ఇలా అయితే నేను మీల్ ప్రెప్ చేసుకున్నాను. దీంట్లో ప్రయారిటీ నోట్స్ కూడా ఉంటుందన్నమాట. ప్రయారిటీ అంటే ఇప్పుడు ఏమైనా చేంజెస్ ఉన్నాయనుకోండి, అది ఫస్ట్ పిల్లలు రాసేస్తారు అక్కడ. నోట్స్ ఏంటంటే ఇప్పుడు మన అవైలబిలిటీ బట్టి, వెజిటేబుల్స్ అవైలబిలిటీ బట్టి మనం మీల్ ప్రెప్ చేసుకోవచ్చు. పైన లేదు అంటే పైన మీల్ ప్రెప్ చేసుకున్నాక కింద నోట్స్లో మనకి ఏమేమి కావాలో అవి నేను రాసేసుకుంటాను అనమాట. సో అలా రాసేసుకొని ఇలా స్టిక్ చేసేసుకొని హ్యాపీగా నా మీల్ ప్రెప్ అనేది కంప్లీట్ చేసుకొని 3 డేస్ వరకు నేనైతే నా లైఫ్ ఈజీగా స్మూత్గా ఫాలో అయిపోతాను. అంతే, సింపుల్ అండి. కొన్ని ట్రిక్స్ ఫాలో చేయాలి అంతే, ఇంకేం లేదు, సింపుల్గా. ఓకేనా? సో గుడ్ నైట్, రేపు పొద్దున్న కలుద్దాం.
ప్రశాంతంగా అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అందరు వెళ్ళిపోయాక ఇంకా హ్యాపీగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. హడావిడిలో చేసినట్టు ఉండదు. సో రిలాక్స్గా కూర్చొని ఒక 15 to 20 minutes హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను బ్రేక్ఫాస్ట్. సో ఇది ఇవాళ నా బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళిపోయి మీకు లంచ్ రెసిపీ ఏంటో చూపిస్తాను. ఓకేనా? మీరేం తిన్నారో బ్రేక్ఫాస్ట్లో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే. సో నైట్లో ఏదేది మీల్ ప్రిపేర్ అయింది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మొత్తం 1 week మీల్ ప్లాన్ అయితే చేయను నేను, ఎందుకంటే 3 days 4 daysది పక్కా మీల్ ప్లాన్ చేసి పెడతాను 3 days. ఎందుకంటే మధ్యలో ఎప్పుడైనా ఎవరైనా వచ్చిరంటే మీల్ ప్లాన్ చేంజ్ అయిపోతారు. ఎప్పుడైనా చేత కానప్పుడు మళ్ళీ మీల్ ప్లాన్ చేంజెస్ ఉంటాయి. సో పిల్లలు ఎప్పుడైనా ఇష్టపడరు, నాన్ వెజ్ తినాలనుకున్నారు అనుకోండి, అండ్ మనం వెజ్ ప్లాన్ చేసి పెడితే ఆ రోజు మళ్ళీ స్వాప్ చేయాల్సి వస్తుంది. లైక్ నాన్ వెజ్ రోజు ఇది రోజు వెజ్ రోజు నాన్ వెజ్ అట్లా. సో మినిమం 1 weekది మొత్తం ప్లాన్ చేయను, జస్ట్ 3 daysది ప్లాన్ చేసి నేను దాన్ని బట్టి ప్రొసీజర్ ఫాలో అవుతాను అనమాట. సో 3 daysకి నాకు ఏ వెజిటేబుల్స్ కావాలి, ఏం సాలెడ్స్ కావాలి, ఏం జ్యూసెస్కి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అండ్ ప్లస్ ఏం ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది వీక్ కదా ఇప్పుడు. సో ఎక్కువ స్ట్రెస్ కాకుండా నార్మల్గా మండే ట్యూస్డే అనేది నార్మల్గా తీసుకుంటాను నేను కుకింగ్ అనేది. దాని తర్వాత ఎఫర్ట్ బట్టి నెక్స్ట్ 3 days మళ్ళీ కొంచెం ఈక్వల్గా లైక్ నాన్ వెజ్ ఎక్కువ అట్లా పిల్లలకి నచ్చినట్టు ఇంకా పెద్దోళ్ళకి నచ్చినట్టు చేస్తాను అనమాట. సో ఇది అండి మీల్ ప్లాన్. యాక్చువల్లీ ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను. సో ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఏమేమి మనకు మీల్ ప్లాన్లో కావాలి, ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రోటీన్ రిక్వైర్మెంట్. సో ఆ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సో ఇంకా అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ లైక్ చైనీస్ కానీ, పావ్ బాజీ కానీ, మీకు పిజ్జా కానీ, నూడిల్స్ కానీ, లేకపోతే చికెన్ 65 అంటే చైనీస్ చేసిన రోజు చికెన్ 65, చికెన్ పకోడా అట్లా, బగారన్నం, మన గుత్తి వంకాయ మసాలా కర్రీ వన్ డే. సో ఇంకా ఎగ్స్ సబ్స్టిట్యూట్ కంపల్సరీ. ఇంకా నాన్ వెజ్ 1 day, నాన్ వెజ్ మినిమం 2 days అయితే నాన్ వెజ్ అవుతుంది, 1 day ఎగ్ అవుతుంది, 1 day వెజ్ థాలీ అవుతుంది, 1 day లెగ్యూమ్స్ అంటే ఇంకా లైక్ రాజ్మా, చోలే, పప్పు కైండ్ ఆఫ్ అన్నీ. సో 1 day ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తే స్ట్రెస్సే ఉండదండి అసలు. నిజంగా చెప్తున్నాను కదా, 7 days మీరు 7 types ఆఫ్ ఫుడ్ చేశారనుకోండి లంచ్కి, ఇంకా క్రేవింగ్ ఉండదు, మీకు డైట్ చేసినట్టు అనిపించదు, హ్యాపీగా తినొచ్చు. 7 daysలో బ్రేక్ఫాస్ట్లో కూడా మీరు 1 day కుకింగ్ 1 day నార్మల్, 1 day కుకింగ్ 1 day నార్మల్ అట్లా పెట్టుకొని, బ్రెడ్స్ 2 days, ఓకే, పోహా ఒకరోజు, బనానా ఒకరోజు ఓన్లీ ఆమ్లెట్స్, ఎగ్ బాయిల్డ్ ఎగ్స్, చియా పుడ్డింగ్, ఫ్రూట్ బౌల్ అట్లా 1 day 1 వెరైటీ మీరు పెట్టుకున్నారంటే సింపుల్గా హ్యాపీగా వెళ్ళిపోతుంది. స్ట్రెస్ ఉండదు, ఏముండదు. ఫ్రూట్కి ఫ్రూట్ ఇంటేక్, లెగ్యూమ్స్కి లెగ్యూమ్స్ ఇంటేక్, ఇంకా మీరు నాన్ వెజ్కి నాన్ వెజ్, అండ్ ప్రోటీన్లో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి లైక్ సోయా చంక్స్, ఎగ్స్, ఫిష్, చికెన్, మటన్, లివర్ ఇట్లాంటివి నాన్ వెజ్ ప్రోటీన్సే. సో వెజిటేరియన్ వాళ్ళకి పన్నీర్, సోయా చంక్స్, సోయాబీన్ ఇలాంటివి ఎక్కువ, దాల్స్ దాంట్తోని ప్రోటీన్ వస్తుంది. సో అన్ని డేస్లో డిఫరెంట్ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ అనేది మనకి ఉన్నాయి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అసలు. అట్లా ఆప్షన్స్ బట్టి మనం ఎవ్రీడే డిఫరెంట్ ఫుడ్ తినొచ్చు, ఎవ్రీడే డిఫరెంట్ ట్రెడిషనల్ ఫుడ్ తినొచ్చు. సో అట్లా ఫాలో అవ్వండి, సింపుల్, ఏముండదు. చెప్తున్నా కదా, నేనైతే అట్లనే చేస్తాను. లైక్ 2 days నాన్ వెజ్, 1 day లెగ్యూమ్ అంటే చోలే, రాజ్మా అట్లా దానికి తగ్గట్టు, మళ్ళీ 1 day థాలీ టైప్ అంటే వెజిటేరియన్ కూడా మనం తింటలేము అన్నట్టు ఫీలింగ్ రాకుండా 1 day మొత్తం థాలీ అట్లా అయిపోతుంది. నేనైతే అట్లా ఫాలో అవుతాను. సో మీకు ఇంకా డీటెయిల్లో కావాలనుకుంటే మీరు నాకు కమెంట్స్ చెప్పండి, ఎలా చేస్తారనేది మేము మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఓకేనా? సో ఇప్పుడైతే లాండ్రీకి బట్టలు వేసేసి డైరెక్ట్ ఇంకా కుకింగ్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా అందరు నార్మల్ బ్రేక్ఫాస్ట్, బ్రెడ్ ఆమ్లెట్,
పీనట్ బటర్ బ్రెడ్ అట్లా తినేసి బాయిల్డ్ ఎగ్స్ తినేసి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా నేను ప్రశాంతంగా కూర్చొని ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ లాండ్రీకి వేసేసి ఇంకా దాని తర్వాత కొన్ని వాషింగ్కి బాసనలు ఉన్నాయి, అవి తోమేసి దెన్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కుకింగ్లోకి వెళ్ళిపోతాను. కుకింగ్లో వెళ్ళినప్పుడు నేను మళ్ళీ కలుస్తాను మీతో, ఓకేనా? సో స్టే ట్యూన్. కుకింగ్లోకి వెళ్ళి ఏం స్పెషల్ వండుతున్నాం అనేది మీతో చెప్పేస్తాను. బాయ్. సో గాయ్స్, ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు కుకింగ్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ టైం 12 అవుతుంది, ఆల్మోస్ట్ లైక్ 12:30. ఈ టైంలో ఎందుకు కుక్ చేస్తానంటే పాప కాలేజ్ నుంచి వస్తుంది కాబట్టి ఈ టైంలో కుక్ చేస్తాను, ఎందుకంటే వేడి వేడిగా తిన్నట్టు ఉంటుంది. సో మరి వెళ్ళి మనం కుకింగ్ చేద్దాం, ఓకేనా? పాప చూడు ఏం చేస్తుందా ఇక్కడ, నా బుజ్జిది. అందరు డాగ్స్ అన్నం తినేశారు. సో ఇప్పుడు కుకింగ్ చేసేద్దాం, ఓకేనా? ఎలా రిలాక్స్ అవుతున్నారు చూడండి మా పిల్లలు. నిన్న నైట్ నేను నానబెట్టేసిన చోలే, రాజ్మా ఇంకా గ్రీన్ పెసర్లు, ఓకేనా? ఇప్పుడేమో వండడానికి రైస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేశాను. సో ఇప్పుడు ఫస్ట్ నేను రాజ్మా ఉడకబెట్టేస్తాను, ఎందుకంటే ఈ రాజ్మా ఫస్ట్ ఇప్పుడు చేయాల్సింది రాజ్మానే నేను. సో రాజ్మా అనేది నానబెట్టేస్తాను. ఇందులో కొంచెం వాటర్ వేసేసి జస్ట్ ఎంత కుక్ అవ్వాలి అంతే వాటర్ వేసేసి, అంటే 2 cups ఆఫ్ వాటర్ నేను వేసాను. సో ఇందులో కొంచెం హల్దీ వేసుకుందాము అండ్ సాల్ట్ వేసుకుందాం, ఇంకేం వేసుకోవద్దు. ఎందుకంటే ఇది మనం 2 types ఆఫ్ ఫుడ్కి యూజ్ చేస్తున్నాం. ఒకటి మనం రాజ్మా చావల్కి, ఇంకోటి మనం రాజ్మా సాలెడ్స్కి కానీ రాజ్మా టిక్కీ కానీ ఏదైనా మన చాయిస్ బట్టి తినాలనిపించిన రోజు మనం యూజ్ చేసుకుంటాం. కాబట్టి ఎక్కువ స్పైసెస్ అనేది ఏం వేసుకోవద్దు. నేను సింపుల్గా సాల్ట్ హల్దీ వేసుకొని కొంచెం ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసేసుకొని ఇంకా లిడ్ పెట్టుకుంటాను. కాకపోతే ఇది 3 to 4 to 5 విజిల్స్ పెట్టుకుందాం. ఎందుకంటే ఎక్కువ మెత్తగా కూడా కావద్దు, మనకి ఎక్కువ లైక్ గట్టిగా కూడా ఉండొద్దు. మనం ఎలా మూవ్ అవ్వాలంటే సాలెడ్కి టిక్కీకి మనకి ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. రాజ్మా మసాలాకి ఏంటంటే జస్ట్ 1 ఆనియన్స్ అండ్ 4 టమాటోస్ గ్రైండ్ చేసుకొని పెట్టేసుకుందాం, ఓకేనా? సో నేను గ్రైండ్ చేసేసుకొని రెడీ చేసుకుంటాను పేస్ట్. ఇది మళ్ళీ నెక్స్ట్ డే పప్పు చేస్తాం కాబట్టి ఇది మంచిగా గిన్నెలో తీసేసి స్టోర్ చేసేసుకోండి. ఇది ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మనం అన్ని మిక్స్ దాల్ చేసి మనం పోపు పెట్టేసి డైరెక్ట్ కుక్కర్ పెట్టేసేస్తే అయిపోతుంది అనమాట. మిక్స్డ్ దాల్ చేయొచ్చు, లేకపోతే ఓన్లీ ఏమంటారు సో మూంగ్ దాల్ చేసుకోవచ్చు, మిక్స్డ్ దాల్ చేసుకోవచ్చు, లేకపోతే దాల్ మఖనీ చేసుకోవచ్చు. బ్రౌన్ కలర్ దాల్ యాడ్ చేసేసి దాల్ మఖనీ కూడా చేసుకోవచ్చు. లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మీరు కుకింగ్ చేయాలన్నప్పుడు ఓన్లీ హాఫ్ అన్ అవర్ ముందు మీరు బయట తీసి పెట్టేసి డైరెక్ట్గా దాల్ చేసుకోవడం అంతే. సో ఈ కుక్కర్ అనేది పక్కన పెట్టేద్దాము. పెట్టేసి
If you find the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I can still dream about the days when we were young. I'll take a hit and still finish and one, yeah, yeah. Oh, 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 oh. Memory lane isn't that too far away from our hearts, yeah, yeah. The ones we keep close, we should never let go. So tell me who you love, baby. Take a moment to unwind, fix yourself and realign yourself with the world, baby. Breathe slow, baby. We should breathe slow, we should breathe slow, we should breathe slow. We should breathe slow, we should breathe slow, we should breathe slow. We should breathe slow, we should breathe slow, we should breathe slow. We should breathe slow. సో గైస్ వంట అయితే అయిపోయింది. జీరా ఘీ రైస్ అండ్ రాజ్మా అయిపోయింది. చోలే కూడా నానబెట్టేసి కుక్కర్లో వేసేసాను, ఎందుకంటే అది కూడా బాయిల్ అయిపోతే ఫ్రిడ్జ్లో తీసి పెట్టచ్చు. సో ఇదండి. సో ఇప్పుడు మీకు తినేసి టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను, ఓకేనా? చాలా బాగుంది రాజ్మా చావల్. ట్రై చేయండి, సేమ్ సింపుల్ రెసిపీ. ఎక్కువ ఏం మసాలాలు వేయలేదు, ఎక్కువ ఏం టైం పట్టలేదు. జస్ట్ 10 minutesలో రెడీ అయిపోతుంది, 10 to 15 minutes. రాజ్మా ఆల్రెడీ బాయిల్ ఉంటాయి, ఓకే. సో నేనైతే నా ఫుడ్ ఎంజాయ్ చేస్తాను. మీరు లంచ్లో ఏం చేసుకున్నారు ఇవాళ కమెంట్ బాక్స్లో చెప్పండి. లంచ్ చేసుకొని మీతో కలుస్తాను, ఓకే. సో గాయస్, ఇది సింపుల్ వ్లాగ్ కొన్ని టిప్స్తోని అండ్ మీల్ ప్రెప్తోని. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే
లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. స్టే ఫిట్, స్టే హెల్తీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.